ప్రత్యేకమైన ప్రసంగం ఏం చేయటం కాదు, కానీ మీరు ఎరిగిందే దాదాపు మీలో కొంతమంది ఆల్రెడీ కలిగి ఉన్నదే ఇంకొంచెం ప్రోత్సహించడానికి ఒకటి చెప్పి ముగిస్తాను. అదేంటంటే, ఓ ప్రాంతంలో తెగులు వచ్చిందంట. మా ఈ ఊళ్ళకి తెగుళ్ళు రావటం, మనుషులు చచ్చిపోవటం అనేది మనకి తెలిసిన సంగతి. ఇప్పుడు కరోనా కూడా అలాంటి తెగులే. మా అమ్మగారి ఊరు చిలకలూరుపేట పక్కన రాజాపేట. ఓ దశలో వాళ్ళ కుటుంబ సభ్యులందరూ, అంటే వాళ్ళ బంధువర్గం మొత్తం, మా అమ్మ తరపు బంధువర్గం అంతా రాజాపేట వాస్తవ్యులు. రాజాపేటలో వీళ్ళుండే ఏరియా మొత్తానికి ఒక తెగులు వచ్చింది. మా అమ్మ చిన్న పిల్లప్పుడు వచ్చి, చెక్కగాన్ల బండి ఉంటుంది చూసారా, చెక్కగాన్ల బండికి శవాలను వేసుకొని తీసుకెళ్ళి భూస్థాపన చేసి మళ్ళీ ఇంటికి వచ్చేసరికి మళ్ళీ ఆ బండికి సరిపడా మళ్ళీ చచ్చిపోయిన శవాలు ఉండేయండి. మరి ఎలా జరిగిందో, అప్పట్లో కలరాలు అవి గట్రా ఉన్నాయి కదా, అట్లాగా ఆ తెగులు సోకి శవాలన్నిటిని పేర్చి కట్టి తీసుకెళ్ళి భూస్థాపన చేసి మళ్ళీ వచ్చేసరికి అన్ని డెడ్ బాడీస్ ఉంటున్నాయి. కరోనా లాగా ఇప్పుడు. అది వేసవి కాలంలో కరోనా సమస్య వల్ల అంతా అట్లా చనిపోయారు, శ్మశానాలు ఖాళీ లేవు, అది రకరకాలు చెప్పుకున్నారు కదా, హడావుడి అట్లా. అట్లాగే కొన్ని ప్రాంతాలకి తెగుళ్ళు వస్తుంటాయి. ఇప్పుడైతే ప్రపంచం మొత్తం ఒక తెగుళ్ళు అతలాకుతలని చేస్తుంది. ఒక ఊర్లో 4,000 మంది మనుషులు ఉన్నారు. 4,000 మంది మనుషులు ఉంటే ఆ ఊర్లో తెగులు వచ్చింది. ఆ తెగుళ్ళ నుంచి బయటపడటానికి మనుషులు అన్ని రకాల వైద్యాలు చేశారు. ఎన్ని రకాల వైద్య సదుపాయాలు ఉన్నాయో అన్ని రకాల వైద్యాలు చేశారు. కానీ మనుషులు బతకట్లా, ఆ జబ్బు తగ్గట్లా. ఒకసారి వచ్చిందంటే 3-4 రోజుల్లోని మనిషి చచ్చిపోతున్నాడు, పక్కగా చచ్చిపోతున్నాడు, తిప్పుకోట్ల తెగుల నుంచి. ఈ సంగతి ఒక ఆయనకి తెలిసింది, అడవుల్లో నివాసం ఉండేటువంటి వ్యక్తికి తెలిసి, ఆయన వీళ్ళందరినీ బ్రతికించాలి, ఎట్లనన్నా కాపాడాలి వీళ్ళని చాలా కష్టపడి, చాలా దూరం నుంచి కష్టపడి వాళ్ళందరికీ ఆ తెగుల నుంచి బయటపడేటువంటి మందు ఏదైతే ఉందో దాన్ని సిద్ధపరచుకొని తీసుకొచ్చాడు వాళ్ళ దగ్గరికి. 4,000 మంది ప్రజలు ఉంటే దాదాపు 1,500 మంది చచ్చిపోయారు. ఇక 2,500 మంది ఉన్నారు. వాళ్ళలో కూడా చాలామందికి తెగులు వచ్చింది. ఇక 2-3 రోజులు, 4-5 రోజులు చచ్చిపోతారు అన్నమాట. అట్లాంటి కండిషన్లో ఉన్నారు. ఏనేం చేశాడంటే, వచ్చి అందరిని పిలిచాడు. అందరూ వచ్చారు. చెప్పాడు, మీ తెగుల నుంచి మిమ్మల్ని కాపాడటానికి నేను వచ్చాను. మీ అందరికీ మందు తీసుకొచ్చాను. నేను అడవుల్లో ప్రత్యేకంగా సిద్ధపరిచి తెచ్చాను. చాలా కష్టపడి వచ్చాను మిమ్మల్ని బ్రతికించుకోవాలని. మీ గురించి తెలిసి, ఇదిగో ఈ మందు తీసుకోండి, అందరూ తీసుకోండి, అందరూ వేసుకోండి. వేసుకుంటే మీరు బతుకుతారు, లేకపోతే ఖచ్చితంగా మొత్తం దెబ్బతింటారు అని అడిగాడు. ఇంకో మాట చెప్పాడు, ఈ మందు తీసుకొని వేసుకున్నందుకు మీరు నాకేం పైసలు ఇవ్వద్దు, ఉచితం, ఫ్రీ, తీసుకోండి, వేసుకోండి, బ్రతకండి అని ఆయన తెచ్చిన ఆ మందుని అందరికీ చూపించాడు. ఆయన దూరం నుంచి వచ్చింది నిజం, కష్టపడి ప్రయాసపడి మందు సిద్ధపరిచింది నిజం, అన్ని నిజమే. ప్రతిఫలం కూడా ఏం ఆశించట్లా. వేసుకోండి, బ్రతకండి అంటున్నాడు. వాళ్ళు అన్నారు, ఇప్పటికి ఎన్ని రకాల మందులు వాడాము, ఏ మందుకి ఈ రోగం తగ్గదు, ఇది ఇంతే, ఇట చావటమే అని నిట్టూర్పు విడిచి, ఇందుకేనా మమ్మల్ని అందరినీ పిలిచావు నువ్వు అని నిట్టూర్పుతో అక్కడి నుంచి వెళ్ళిపోయా.
అందరూ కొద్ది మంది ఉన్నారు. ఆ కొద్ది మందిని కూడా ఓ చిన్నోడు ఆపాడు. ఆపి నా మాట వినండి, కొద్దిమంది, అతని మాట ఎవరైతే వినేవాళ్ళు ఉన్నారో వాళ్ళందరిని ఆపాడు. ఒక 20 మంది ఉన్నారనుకోండి. ఆ 20 మందితో ఇతను మాట అన్నాడు. ఇప్పుడు ఈ మందు తిన్నా తినకపోయినా మనం అయితే చచ్చేది కాదు. ఎందుకంటే అందరికీ వచ్చేసింది. ఎటు కూడా చచ్చిపోతాంగా, బతికేదే లేదు, చచ్చిపోతాంగా. మరి చచ్చిపోయేటప్పుడు ఇది తిన్నందువల్ల మనకు వచ్చే నష్టం ఏంది? ఇప్పుడు సస్తాం ఖాయం, చచ్చిపోయేది ఖాయమైనప్పుడు ఇది తిన్నందువల్ల మనకు వచ్చిన నష్టం ఏంది? ఇప్పుడు అంత దూరం నుంచి కష్టపడి వచ్చింది నిజం, కష్టపడి ఈ మందును సిద్ధపరిచింది నిజం, పైసలేం కట్టకుండా ఒట్టిగానే తీసుకోండి అని అతను బ్రతిమాలి కంటతడి పెట్టుకొని మరి మనకి చెప్పి అతను మనం బ్రతికించాలన్న తపన అతని కళలో కనపడుతుంది నిజం. మనకేం ఒంటికి చాకిరి లేదు, తీసుకొని నోట్లో వేసుకోవటమే. ఎటుగుడి చేస్తాం కదా, దాన్ని తీసుకున్నందువల్ల మనకి ఇంకా అదనంగా వచ్చే నష్టం ఏంది? ఏమో ఒకవేళ అతను చెప్పింది నిజమైతే బ్రతకొచ్చుగా అనే ఓ లాజిక్ మాట్లాడాడు. వాళ్ళు కూడా ఆ ఉన్న 20 మంది అరే కరెక్టేరా, తీసుకుంటే వచ్చే నష్టమే ఉంది అని వాళ్ళందరూ ఆ చిన్నోడు చెప్పిన ఆలోచనకి ఏకీభవించి ఆ 20 మంది 20 పొట్లాలు తీసుకున్నారు. ఏదో ఆ తెచ్చిన మందు తీసుకుని అక్కడే అతని కళ్ళ ముందు నోట్లో వేసుకున్నారు. మొత్తానికి తగ్గింది, బతికారు. ఆ మందు తీసుకున్న వాళ్ళు కొంతమంది చచ్చిపోయారు. ఇచ్చిన దగ్గరకు వచ్చి ఇచ్చిన స్వీకరించాల, చచ్చిపోయారు. కొంతమంది బతికారు. ఇప్పుడు మీరు ఒక మాట చెప్పాలి, చచ్చిపోయిన వాళ్ళు తెగులు వలన చనిపోయారా, లేకపోతే మందు మింగనందుకు చనిపోయారా? చెప్పాలి. మందు మింగనందుకు. ఒకవేళ మందు మింగితే బతికేవాళ్ళు, మందు మింగనందుకు చచ్చిపోయారు. పాయింట్ ఏంటంటే ఇదే మాట నేను ఇలాంటి ఎగ్జాంపులే ఒక వ్యక్తి మీద గతంలో నేను 3-4 సార్లు చెప్పా. ఒక వ్యక్తికి పాము గరిచింది, విషం ఎక్కుతుంది. నీలాంటి ఒక తెలివైన వ్యక్తి సిద్ధపరచుకొని మందుని అతనికి ఇవ్వడానికి వెళ్ళాడు. అతను ఆ మందుని తీసుకోలేదు, తిరస్కరించాడు, చచ్చిపోయాడు. ఆ వ్యక్తి ఎందుకు చచ్చిపోయాడు? పాము కరిచినందుక, మందు మింగనందుక? అంటే విషము అతనికి ఎక్కుతుంది, కానీ విషానికి విరుగుడు కూడా ఇవ్వబడింది. కానీ ఆ విషానికి ఇచ్చిన విరుగుడు అతను స్వీకరించలేదు, చచ్చిపోయాడు. ఎందువల్ల? విషానికి విరుగుడు స్వీకరించినందువల్ల. అవునా? రైట్. ఇప్పుడు నరకం అనేది ఒక కపోల కల్పితమా, ఒక ఊహాజనితమైనటువంటి ఆలోచన, లేకపోతే ఒక వాస్తవమా? అసలు మీరేం నమ్ముతున్నారు? దేవుని తీర్పు అనేది ఊహాజనితమా, ఒక వాస్తవమా? డౌట్ లేదుగా. సృష్టికర్త అయిన దేవుడు ఉన్నాడనేది ఒక ఊహనా, లేకపోతే వాస్తవమా? రైట్. దేవుడు ఉన్నాడనేది ఒక వాస్తవం, మానవుడికి మరణం ఉంది అన్నది ఒక వాస్తవం, తర్వాత జడ్జిమెంట్ జరుగుతుంది అన్నది ఒక వాస్తవం, మానవునికి నిత్యమైన తీర్పు విధింపబడుతుంది అన్నది వాస్తవం, నిత్య జీవం కావచ్చు, నిత్య నరకం కావచ్చు, మానవునికి నిర్ణయింపబడుతుంది అన్నది ఒక వాస్తవం. ఇవన్నీ వాస్తవాలు, ఇవన్నీ కల్పితాలు కాదు, నిజమే అని మనం నమ్ముతున్నాం. అసలు మనిషి నరకంలోకి ఎందుకు వెళ్ళి పడుతున్నాడు? పాప ఫలితం. కానీ కొంచెం జాగ్రత్తగా ఆలోచిస్తే పాపం వల్ల కాదు, పాపానికి నిష్కృతి అయినటువంటి యేసును స్వీకరించకపోవుట వలన.
అంతేగా? పాపం ఒక విషయం అయితే ఆ పాపం అనే విషయానికి విరుగుడు ఎవరు అంటే నజరేయుడగు యేసు. హల్లెలూయా. ఎవరు? నజరేయుడగు యేసు. ఇప్పుడు పాపం లేని మనిషి ఎవరున్నారండి? నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు అని వాక్యం ఉంది. రెండవది, ఏ భేదము లేదు, అందరూను పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చున్నారు అన్న వాక్యం ఉంది. దీని ప్రకారం చూస్తే చిన్న పాపం లేదు, పెద్ద పాపం లేదు, టోటల్గా అందరం పాపులమే. పాపం లేని పరిశుద్ధుడు ఎవ్వరు లేరు, అందరం పాపులమే. కానీ ఈ పాపుల్లో కొంతమంది యేసును స్వీకరించారు, బ్రతికిపోయారు. కొంతమంది స్వీకరించట్లేదు, నశించిపోయే ప్రమాదం ఉంది. ఇప్పుడు ఆలోచించండి, పాపం వలన నశించిపోతున్నారు, లేకపోతే పాపానికి విరుగుడైన క్రీస్తు వారికి అందకపోవటం వల్ల నశించిపోతున్నారా? ఒకవేళ అందిన స్వీకరించక కొందరు, అందక కొందరు. ఈ పాయింట్ ప్రకారం ఆలోచిస్తే ప్రపంచంలో చాలామంది మానవులు ఉన్నారు, అందరూ పాపం చేశారు, అందరికీ జడ్జిమెంట్ ఉంది, నిత్యమైన తీర్పు ఉంది, అగ్నిగుండం ఉంది. దాని నుంచి విడిపించడానికి ఆయన మహిమను వదిలిపెట్టి భూమి మీదకి వచ్చి చిత్రవదను అనుభవించి తన పరిశుద్ధ రక్తమంతా ఆఖరి రక్తబొట్టు వరకు ధారపోసి వారి పాపములకు నిష్కృతి నా దేహమందు జరిగింది, నా యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవము పొందుతాడు, నిత్య నరకాగిని తప్పించుకుంటాడు అనే సత్యాన్ని వారి చెవిని వేయండి. వారు విశ్వసించిరా రక్షణ పొందుతారు, లేకపోతే వారు నశిస్తారు. వారు నశించకుండా ఉండాలంటే నా సిలువను గూర్చి వారికి, సిలువ మరణ పునరుద్ధానాలను గురించి వాళ్ళకి అందించండి. యేసు ఒక మందు, పాపము అనే విషయానికి విరుగుడు. అవునా? ఇప్పుడు ఆలోచిద్దాం. సభ్య సమాజంలో కావచ్చు, మన బంధు జనావాళ్ళలో కావచ్చు, ఇరుగు పొరుగుల్లో కావచ్చు, గ్రామ ప్రజల్లో కావచ్చు, ఊరివాడ ప్రజలు కావచ్చు, మన వీధి ప్రజలు, బజారు ప్రజలు, వీళ్ళందరూ మన కళ్ళ ముందు తిరుగుతూ ఉన్నారు ఉదయం లేచిన దగ్గర నుంచి సాయంత్రం దాకా. వీళ్ళలో ఎంతమందికి నిజంగా యేసు అందాడు, ఎంతమందికి ఇంకా అందలేదు? అందినోడు దేవుని అద్వితీయ కుమారుని యందు విశ్వాసం ఉంచాడు గనుక అతడు నశింపక నిత్య జీవము పొందుతాడు. ఇది యోహాను సువార్త చెప్పిన 3:16 చెప్పిన సత్యం. స్పష్టంగా అందకనో అసలు తెలియకనో ఒకవేళ ఉంటే ఆ వ్యక్తి విషయంలో దేవుడు ఎవరైనా అతనికి స్పష్టంగా నన్ను గూర్చి తెలిపితే బాగుండు అని ఎదురు చూస్తాడు. కొంతమంది తెలిసి క్లియర్గా అర్థమై కూడా తిరస్కరిస్తున్నారు. ఇక వాళ్ళ విషయంలో మనం ఉత్తరవాదులం కాదు, దేవుడు కూడా ఉత్తరవాది కాదు, వాడే నరకానికి. తెలియదని చెప్తే దేవుడు ఊరుకోడు, క్లియర్గా నీకు అందేటట్టు చేశానని దేవుడు చూపిస్తాడు సాక్ష్యాలు. ఇప్పుడు మన భుజాల మీద దేవుడు ఉంచిన బాధ్యత, మన నుంచి దేవుడు ఆశిస్తున్నది ఏంటి అంటే, మనం మారుమనసు పొందాం, రక్షణ పొందాం, ప్రభు మార్గాన్ని అనుసరిస్తున్నాం, ఏదో మనకు వచ్చిన దానిలో అంత కానుక సమర్పిస్తున్నాం, క్రమం తప్పకుండా క్రమకూటాల్లో కలుసుకుంటున్నాం, అంతా బాగుంది. దీంతో పాటు ఒక పక్క కష్టపడి కుటుంబ జీవనాన్ని జీవిస్తూ, భర్త అయితే భార్య బిడ్డల్ని పోషించాలి, భార్య అయితే ఓ ప్రక్క భర్త పిల్లల బాధ్యత ఖచ్చితంగా నెరవేర్చాలి. ఒక పక్క వీళ్ళు ఒకరి బాధ్యతలు ఒకరు నెరవేర్చుకుంటూ, కుటుంబ బాధ్యతను నెరవేర్చుకుంటూ, ఒక ప్రక్కన మరో ప్రక్కన సృష్టికర్త అయిన దేవుడు అప్పగించినటువంటి బాధ్యతను నెరవేర్చేటువంటి విషయంలో ఆసక్తి కలిగి ఉండాలి. ఆ బాధ్యత నెరవేర్చే విషయంలో దృష్టి నిలపాలి, శ్రద్ధగా పని చేయాలి. అలా చేయకపోతే నాకేమన్నా అయిద్దని కాదు, అలా చేయకపోతే అసలు నువ్వు మనిషివో కాదో డౌట్ వచ్చింది. అందుకని ఏమనుకోవట్లేదు కదా. అలా నువ్వు చేయకపోతే అసలు నువ్వు మనిషివో కాదో అనుమానించాల్సి వచ్చింది. యేసయ్య చెప్పాడని, అది ఆజ్ఞ అని, అది నెరవేర్చకపోతే శ్రమ అని కొంతమంది అంటారు. పౌలు మహనీయుడు చెప్పాడు, అయ్యో సువార్త ప్రకటింపకపోతే నాకు శ్రమ అని ఉంది. అంటే
సువార్త ప్రకటించకపోతే శ్రమ అన్న భయంతో నువ్వు ప్రకటిస్తావా? శ్రమ లేకపోతే ప్రకటించవుగా. శ్రమ ఉందా శ్రమ లేదా అన్న విషయం పక్కన పెట్టేసి ఒక మనిషిగా ఆలోచించును. స్టాండ్ తీయకుండా స్టాండ్ అలానే ఉంచుకొని ఒకడు బైక్ నడుపుతుంటే వాడికి ఇంకా హెల్మెట్ ఉంటుంది, నీకు హెల్మెట్ కూడా ఉండదు. నువ్వు వేగం పెంచి వాడిని సమీపించి బ్రదర్ స్టాండ్ తీసుకో అంటావు. వాడికి చెప్పే వేగం, వాడికి చెప్పడానికి నువ్వు పెంచే వేగం, ఒకవేళ నువ్వు తేడా పడ్డావు అనుకో నువ్వు పోయే అవకాశం కూడా ఉంటుంది. అయినా పట్టించుకో. అరే స్టాండ్ అట్లా వేసుకొని వెళ్తున్నాడు, హైవే మీద వెళ్తున్నాడు, ఇటు పక్క ఏదన్నా రాయిగానే ఏదైనా తగిలిందంటే అటు పక్క పడతాడు, బండి పడిపోతుంది, చచ్చిపోతాడు అన్న భయంతో నువ్వు వేగం పెంచేసి క్రాస్ చేసి అతను బ్రదర్ స్టాండ్ ఇది చూసుకోవా అంటాం. అతను థ్యాంక్స్ బ్రదర్ అని కృతజ్ఞత చెప్పి అతను తీసుకుంటాడు. మనసు శాంతిగా ఉంటుంది, నీకు హాయిగా ఉంటుంది, హ్యాపీగా ఉంటుంది. ఒక ప్రాణాన్ని కాపాడానన్న ఫీలింగ్ ఉంటుంది. అదే ఒక శరీరం విషయంలో ఒకవేళ ఏ వెహికల్ రాకపోతే రోడ్డు మీద పడి దెబ్బలు తగులుతాయి. మాట వరుస చెప్తున్నాను. ఒక ఆత్మ అగ్ని ఆరని పురుగు చావని ఘోరమైన ప్రదేశానికి వెళ్ళిపోతుంది అంటే ఎంత సీరియస్ మ్యాటర్ అది. ఆ ఆత్మకి యేసు అనే ఒక మందు, యేసు అనే ఒక మెడిసిన్ అందిందనుకో బతికిపోయే అవకాశం ఉంది. అవునా? ఇక్కడ లేఖనంలో మాట ఉందండి. రోమాపత్రిక 10వ అధ్యాయము 13వ వచనం చూడండి ఒకసారి. ఎందుకనగా ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయువాడెవడో వాడు రక్షింపబడును. 14వ వచనం నుంచి వారు విశ్వసింపని వానికి ఎట్లు ప్రార్థన చేయుదురు, వినని వానిని ఎట్లు విశ్వసించుదురు, ప్రకటించువాడు లేకుండా వారు ఎట్లు విందురు, ప్రకటించువారు పంపబడని ఎడల ఎట్లు ప్రకటించుదురు. ఇందు విషయమై ఉత్తమమైన వాటిని గూర్చిన సువార్త ప్రకటించు వారి పాదములెంతో సుందరమైనవి అని వ్రాయబడి ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. గట్టిగా చెప్పండి. ఇక్కడ గమనించాలి, కొద్దిగా మీకు నొచ్చుకుంటుంది, ఏమనుకోవద్దు, ఫ్రీగా మాట్లాడతా. ఈరోజు దేవుని కృపను బట్టి నేను నరకం తప్పించుకున్నాను, రక్షకుని తెలుసుకున్నాను, యేసు అనే ఆ మందుని నేను స్వీకరించాను, దేవుడు నన్ను కాపాడాడు.